చంద్రబాబు నాయుడు గారు రావటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏంటంటే ఆయన రావటం వల్ల అభివృద్ధి బాగా జరుగుతుంది, ఉద్యోగాలు చాలా వస్తాయి, జనం చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే కళ్యాణ్ గారు కలవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. కూటమి విజయానికి మేము కూడా ఎంతో సపోర్ట్ చేశాం. మేము కూడా దానిలో వర్క్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా. గత 5 సంవత్సరాల నుంచి ఎలాంటి అనుభవాలు మీకు? చాలా ఇబ్బందులు పడ్డామండి. ఎన్నో ధర్నాలు చేసాం, ఎన్నో ర్యాలీలు చేసాం. కళ్యాణ్ గారితో పాటు మేము కూడా నడిచాం. మా ప్రయాణం చాలా దూరం సాగింది. ఇప్పుడు కూటమితో కలిసి ప్రయాణం చేస్తున్నందుకు, మాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు, 21 సీట్లు గెలుచుకున్న కళ్యాణ్ గారికి మేమందరం ఎంతో సంతోషంగా స్వాగతిస్తున్నామండి. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు? చాలా హ్యాపీగా ఉంది సీఎం అయ్యాక. దాదాపు 3 రాజధానులు అన్నారు, ఈరోజు అమరావతి రాజధానిగా. మేమైతే అమరావతిగా కోరుకుంటున్నాం రాజధానిగా. అండ్ ఐటీ కంపెనీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ చేస్తారు అమరావతి రాజధాని. మేము పాలకొల్లు సార్, నిమ్మల రామానాయుడు గారి నియోజకవర్గం అండి. సంవత్సరాల వెయిటింగ్, ఈ రోజు చంద్రబాబు నాయుడు అనే నేను ఎలా అనిపిస్తుంది? ఏమండి, మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం అంటే మాకు చాలా కలగన్నాం, కళ నెరవేరిందండి మాకు. అదండి. మేము పాల్గొల్లా అండి. చాలా బాగుందండి. అసలు ఈ జనసమూహం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ రాక్షస పాలన పోయి మరి ఇవాళ చంద్రన పాలన వచ్చిందంటే ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి అది మన చంద్రబాబు నాయుడు గారిని మరి అక్షతగా సీట్లు గెలిపించిన 164 సీట్లు మెజార్టీ తోటి అధిక సంఖ్యలో మరి మెజార్టీ ఇచ్చి గెలిపించారండి. వారందరికీ కూడా మరి రాష్ట్ర ఓటర్ మహాజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గోదావరి జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి దాదాపు 90,000 మెజార్టీతో గెలవటం ఎలా ఉంది? దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా సమానమండి. ముగ్గురు కూడా సమానమే. మోడీ గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ముగ్గురు కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా మరి ముగ్గురు కూడా కూటమి ఎన్డీఏ కూటమిలో మరి ముగ్గురు పనిచేశారు. వాళ్ళకి అందరూ కూడా ఓటర్స్ అంతా కూడా సహకరించి మార్పు తీసుకురావాలన్నారు. ఓటు చేయాల్సకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ వేళ రాజమండ్రిలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ వేళ వరకు కడ వరకు ఉన్నారండి. మరి వారు అందరూ కూడా మా పాలకొల్లు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు నెల్లి సాధురావు అండి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అరాజక పాలనకి చరమగీత పాడుతూ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ప్రజలు చాలా విజ్ఞులు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం మళ్లీ పునర్నిర్మాణ అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందిస్తూ సుపరిపాలన అందించాలని మీ ద్వారా కోరుతున్నాను. చాలా హ్యాపీ. బాబు గారు మళ్లీ ముఖ్యమంత్రిగా చూడటం మా వెనక తరానికి చాలా ఆనందం, వాళ్ళకి భవిష్యత్తు. విధ్వంసమే జరిగిందండి, అభివృద్ధి ఎక్కడ జరగలేదు. విధ్వంసాన్ని తిరస్కరించారు. అన్యాయానికి జరిగిన తీర్పులో దీన్ని జనాభా చూపించారు. బాగానే ఉంది, సంతోషంగా ఉంది. రాష్ట్రం రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం జరగబోతుంది. ఖచ్చితంగా ఈసారి 5 ఏళ్లలో పూర్తిగా నిర్మించి రాష్ట్రానికి ఒక మంచి రాజధాని అయితే ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నట్టు కూడా కనిపిస్తుంది. రాజధాని వాసికి మీరేమంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ యొక్క రాజధాని కానీ, అదేవిధంగా పోలవరాన్ని కానీ పూర్తి చేసే ఆలోచన కానీ, సత్తాగానే ఉన్నది. నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. అందుకనే మళ్ళీ ఆయనకి అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రజలంతా కూడా నమ్మిచ్చారు. వాళ్ళ నమ్మకానికి తప్పనిసరిగా నిజం చేసి, వాళ్ళ కళలన్నీ నిజం చేసి రాజధాని ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 4-5 రోజుల నుంచి ఎలా ఉంది రాజధాని ప్రాంతం మొత్తం? రాజధాని ప్రాంతం మొత్తం కోలాహలంగా ఉందండి. అంత గతంలో కనీసం అక్కడ ఏ రకమైన అమ్ముకుందామన్నా కానీ కొనే పరిస్థితి లేదు. వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా ఈ రాజధాని మొత్తం కూడా డెవలప్మెంట్ అయింది, అమ్ముకోవచ్చు, మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, చదువులు చదివించుకోవచ్చు అని చెప్పి జనమంతా కూడా ఆనందపడుతున్నారండి. అదే వాతావరణం ఖచ్చితంగా అక్కడ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ ప్రాంతాలకు వచ్చి మాకు కూడా ఒక రాజధానిలో మాకు ఒక ఇల్లు వాతావరణం ఉండాలని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారండి. దాని అనుగుణంగా వాళ్ళ కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు అనే నేను ఎలా ఉంది? ఖచ్చితంగా ఆయన అన్న మాట ప్రకారం వాళ్ళ జిఎస్టీ ఒకటి ఓపెన్ చేస్తున్నారండి. ఖచ్చితంగా ఫస్ట్ సంతకం దాని మీద పెడుతున్నారు. అదేవిధంగా గతంలో 2-3 రోజుల నుంచి చూసుకుంటే ఏది అమరావతి అభివృద్ధి కానీ, చెత్త మీద పన్ను కానీ రద్దు చేస్తాం కానీ, అదేవిధంగా అనేక రకాలుగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేశారు. ముందు సంతకం పెడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.